పచ్చ కర్పుడ పుంబడి పాదు చేసి పచ్చ కర్పూర పుంబడి పాదు చేసి కమ్మ కస్తూరి ఎరువుగా కృమ్మరించి మంచి పన్నీరు నిర్వోసి పెంచుచున్నా నుజ్జగించున కనకంపు ఉల్లిపాయ నుజ్జగించునే కనకంపు ఉల్లిపాయ పచ్చ కర్పూర పుంబడి పాదు చేసి making the camphor as a place for the plants to grow, making that కమ్మ area, కస్తూరి ఎరువుగా గృమ్మరించి and making use of kasturi as a manure, మంచి పన్నీరు నిర్వోసి పెంచుచున్నా if you water it with this scented water, నుజ్జగించునే కనకంపు ఉల్లిపాయ will ever the onion give it up its own smell? విద్యార్థులారా, Students, మానవత్వం మనవలనన్నను దివ్యత్వం ఉద్దీపింపవలనన్నను మొట్టమొదట శారీర మానసిక ఆధ్యాత్మిక బలములను అభివృద్ధి గావించుకోవాలి. for the human value to grow and to attain the divinity, there should be development at the physical level, the mental level and the spiritual. మనుష్య జన్మ కేవలము భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును అనుభవించే నిమిత్తమై వచ్చినటువంటి కాదు. The human life is not given to spend time in this world in a worldly way, in a physical way, in an ephemeral way. నీవు ఆశించేటువంటి యొక్క అనుభవములు పశుపక్షి మృగాదులు కూడాను అనుభవిస్తూనే ఉన్నవి. Your experiences are equally experienced by all birds and beasts around. ఇంకా మానవత్వములో ఉండినటువంటి విశిష్టత ఏమిటి? Then what is this speciality in the human life? జంతువునాం నరజన్మ దుర్లభం. The life of a human is the rarest of all. దేని యందు దుర్లభం? In what sense? నీవు భుజించేటువంటి ఆహారము పశువులు భుజిస్తున్నాయి. The food you partake is equally నీవు partaken by కోరేటువంటి animals. వైభవములు పశుపక్షి మృగాదులు కూడా కోరుతున్నాయి. All the comfort and happiness that you desire is equally liked by animals. నీవు కోరేటువంటి యొక్క బంధు ప్రీతి పశుపక్షి మృగాదులు కూడా కోరుతున్నాయి. The love and attachment towards your relations is equally there among ఇంకా ఎందుకు animals. మీకు ఈ చదువులు? What for this education? ఈ చదువుల వల్ల లభించేటువంటి యొక్క విజ్ఞానం ఏమిటి? ప్రజ్ఞానం ఏమిటి? సుజ్ఞానం ఏమిటి? What is the spiritual knowledge? What is that good knowledge that we get out of this education? ఇది కేవలము పొట్టకూటి కోసం. It's only to help us to carry out a living. ఇది కాదు మానవత్వానికి మూల లక్షణము. That's not the quality of ఇది mankind. కాదు దివ్యమైనటువంటి మానవుని యొక్క లక్ష్యము. This is not the quality of the divine life. మానవత్వం ఎందు నుండి వచ్చినదో ఆ యొక్క స్వస్థానమును స్వస్వరూపాన్ని గుర్తించాలి. Having been born as a human being, one should know the place of origin and its pristine glory. కర్మానుబంధేని మనుష్యలోకే. ఈ మానవుడు ధర్మకర్మలతో సంబంధం కలిగి ఉంటున్నాడు. Human life is bound by these two principles, the dharma and karma, righteousness and action. కేవలం కర్మలే ఆచరించటం అంటే పశుపక్షి మృగాదులు కూడా కర్మలు ఆచరిస్తూనే ఉన్నాయి. It's merely one of action.
we find that animals and birds also do కరచరణాది that. అవయవముల ద్వారా ఆచరించేటువంటి కర్మలు కాదు. It's not the action that we do with the physical body. మానసికంగా, బుద్ధిపూర్వకంగా విచక్షణ జ్ఞానమును పొంది వివేక జ్ఞానముతో కర్మలో ప్రవేశించాలి. We have to discriminate, exercise a sense of discretion, make use of our intellect and then act. ఏ కర్మలో నీవు ప్రవేశించినప్పటికీ ఇది మానవ కర్మన లేక పశు కర్మన అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేయాలి. When we start any action for that matter, we should inquire, is it befitting the stature of a man or that of an animal? ఎందుకనగా The reason. మానవత్వం కేవలము బ్రహ్మత్వంతో కూడినటువంటిది. The human life has got the divinity within. అనంతమైనటువంటిది, It's infinite. అప్రమేయమైనటువంటిది. There's no comparison. అట్టి దివ్యమైన భవ్యమైనటువంటి మానవత్వాన్ని పశుపక్షి మృగాదులతో పోల్చుకోవటము ఇది మానవత్వమునికి ఒక హీనతగా కలుగుతుంది. To compare the human life which is divine, novel, with that of the other creatures is a matter of shame. కర్మానుబంధీని మనుష్యలోకి Human society is bound by action. ఎట్టి కర్మలు What sort of action? ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కర్మలు? Where from we get them? సర్వత్రా నిండినటువంటిది బ్రహ్మతత్వమే. It is divine, that's all pervasive. ఈ బ్రహ్మతత్వము నుండి శబ్దము అనేటువంటి ఆకాశం ఆవిర్భవించింది. Out of the divinity came first the sound of space. ఈ ఆకాశము నుండి గాలి వచ్చినది. Out of this space we have the air. ఈ గాలి నుండి అగ్ని ప్రారంభమైనది. Then that led to fire. అగ్ని నుండి నీరు ఉద్భవించినది. Thereafter water. నీరు నుండి భూమి వచ్చింది. And then finally we have the earth. భూమి నుండి పంటలు పండాయి. We have the crops out of earth. ఈ పంటల నుండి పదార్థం ఏర్పడింది. We have all the food out of these crops. ఈ పదార్థం నుండియే మానవత్వం ఆవిర్భవించింది. And the man is the result of the food. కనుక మానవుడు అన్నం ద్వారా వచ్చినటువంటి వాడు. Therefore human birth, the human physical body is the result of the food ఈ part. అన్నము పైరు నుండి ఆవిర్భవించినటువంటిది. And we get the food out of the four fields. ఈ పైరులు భూమి నుండి ఆవిర్భవించినది. They grow on earth. భూమి నీరు నుండి వచ్చినటువంటిది. And earth is the result of నీరు water. అగ్ని నుండి ప్రారంభమైనది. Water is born out of fire. అగ్ని గాలి నుండి వచ్చినది. The fire originates గాలి out of తిరిగి air. ఆకాశం నుంచి వచ్చినది. And the air is the result of the space. ఆకాశం బ్రహ్మ ద్వారా ప్రయోజనమైంది. And the space came out of Brahman the divine. కనుకనే అన్నమునకు ఆనందమునకు బ్రహ్మమునకు సరి అయిన సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటున్నది. That's how we find the intimate association between these three: Annam, food, Ananda, the bliss, Brahman the divine. అన్నముతో ప్రారంభమైన మానవ జీవితము ఆనందంతో అంత్యం కావాలి. The human life that starts at the point of food should end up in bliss. ఆ Brahman. ఆనందమే బ్రహ్మతత్వము. That very bliss is God. నిత్యానందం Eternal bliss. పరమ సుఖదం Supreme bliss. కేవలం జ్ఞానమూర్తి It's the one of wisdom. బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందం ఎక్కడి నుంచి వచ్చింది? That infinite bliss, where from you get ఇది it? ఎట్టిది ఈ బ్రహ్మానందం? Where is it? పరమ సుఖదం. Absolute total comfort and ఆ happiness. సుఖం ఎక్కడి నుంచి వచ్చింది? Where from you get it? కేవలం జ్ఞానమూర్తి. It's merely the one of wisdom. జ్ఞానం అనేటువంటి దాని నుంచి ఈ ఆనందం ఆవిర్భవించి ఈ ఆనందం ద్వారానే మానవత్వము ఈ జగత్తులో జీవించడానికి ఆధారం ఏర్పడినది. Therefore it's the wisdom that confers bliss and that enables us to carry on life sojourn on earth. కానీ ఈనాటి మానవుడు ఆనందం అంటే ఏమిటో తాను అర్థం చేసుకోవటం లేదు. But man today doesn't understand సుఖం what అంటే bliss is. ఏమిటో అది కూడా అర్థం చేసుకోవటం లేదు. He doesn't understand what happiness is. పదార్థ సుఖమే ప్రధాన సుఖము అని భావిస్తున్నాడు. He considers the material happiness ఈ important. ప్రాకృతమైన సుఖమే నిజమైన సుఖమని విశ్వసిస్తున్నాడు. He considers this worldly happiness true.
ఇవన్నీ కూడా క్షణంలో కదిలిపోయేటువంటిది. They all pass off in a moment of time. ఈ సుఖమా మనం కోరున్నది? Is it this happiness you want? ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘంలో వంటివి. They are all passing clouds. ఈ ఆనందం కూడా క్షణికమైనటువంటి ఆనందమే. Even the bliss, happiness we have is also momentary. అనేక పర్యాయం చెప్పాను. Bhagavan said many times. శంకర్లు కూడా అదే ప్రబోధిస్తూ వచ్చాడు. And ఎందుకు చెప్పిన విషయమే చెప్పాలి. why things are taught repeatedly? అనేక మంది పిల్లలు కూడా భావించవచ్చును, స్వామి చెప్పిన విషయంలో చెప్తుంటాడు అని. Many students may also feel that Bhagavan repeats many important things. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఎందుకు మీరు తిన్న కడుపుకే తింటున్నారు? Bhagavan puts a question, why do you feed the same stomach? ఎందుకు మీరు కడిగిన ముఖాన్నే కడుగుతున్నారు? Why do you wash the same old face? ఒకే ముఖం కదా, Same face anyway. ఎందుకు నిత్యాన్ని 3 తూర్లు కడగాలి? Why do you wash it thrice a day? తిన్న కడుపే కదా, ఎందుకు 3 పర్యాయం తినాలి? Why do you eat thrice every ఎన్ని day? బ్యాగులు రైస్ తిన్నారో, ఎంత బ్యాగులు రైస్ ఇంక తినబోతారో, ఎన్ని బ్యాగులు ఖర్చు చేయగలుగుతారో అది మీకే తెలియదు. You don't know how many bags of rice you have consumed in the past and how many more bags you are going to జానడు పొట్ట నింపుకొన చిక్కుల నుండుచూ, జానడు పొట్ట నింపుకొన చిక్కుల నుండుచు కోటి విద్యలను పూరిక మీర నేర్చి పరిపూర్ణ సుఖంబును పొందలేక ఈ మానవ జాతి లోకమున మృగ్గగనేల శ్రీపరాత్పరు జానముత్యయు భక్తులకు దారిని చూపకే ఉన్నే మానవా మానవా మానవా. To fill this little stomach, ఎన్ని బ్యాగులు ఖర్చు పెడుతున్నాము మనం, how many bags of rice we consume, కానీ ఇంకా ఈ జానడ పొట్ట నింపలేదు. but yet the stomach is not full. కనుకనే చెప్పిన విషయాలే మీకు చెప్పి Therefore, దాని జీర్ణం గావించుకున్నటువంటి సారాన్ని ప్రాక్టికల్లో ప్రవేశపెట్టి తద్వారా ఆనందాన్ని పొందాలి. therefore things must be repeatedly told, retold and emphasized so that that will be assimilated, digested and that will translate కనుకనే into శంకర్ల action. వారు కూడాను మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమిష కాల సర్వం, మా కురు ధన జన యౌవన గర్వం. Why this pride of the position, the association and మాయా wealth? మాయామిదం అఖిలం హిత్వా బ్రహ్మపదముతం హరిసద్విదితం జయ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం. ఎంత కాలమైనప్పటికీ మనం నిరంతరం కూడాను జగత్ సంబంధమైనటువంటి విషయములతోనే మన సంభాషణ అంత్యమైపోతున్నాయి. In spite of long time at our disposal, we just spend waste our ఎన్ని time in డిగ్రీలో మనం gossip. తీసుకుంటున్నాము, How many things that we hear, ఎన్ని డాక్టరేట్ డిగ్రీలో మనం పొందుతున్నాము, how many degrees that we ఎన్ని get. గ్రంథములో చదువుతున్నాము, We read many books, ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాము, we know many. ఏమి ప్రయోజనం, What's the use? ఎంతవరకు నీవు ఆచరణలో పెట్టావు? To what extent do you practice? Nothing. కించిత్ అయినా కూడా మనం ఆచరణలో పెట్టడం లేదు. Not even a fraction. తట్టలో ఉన్నటువంటి పదార్థం పొట్టలేక చేరాలంటే నోటికి చేతికి పని పెట్టాలి. The food served on the plate, in order to eat it, and the hand must be given some నీవు work. చదివిన చదువు, నీవు నేర్చుకున్నటువంటి విద్యలు, తీసుకున్న పట్టములు ఒక్కదానివైనా నీవు ఆచరణలో పెట్టినప్పుడు కదా దాని ఆనందం నీకు అర్థమవుతుంది. All the education that you received and the degree that you received, it will be really ఆచరణలో fructified in your పెట్టినటువంటి ఈ practice. చదువుల యొక్క దీని ఏం ప్రయోజనం? What is the use of education that's not put into practice? కాలం వ్యర్థము, It's all time waste. తిండికి చేటు భూమికి బరువు. It's just a burden to the entire earth and waste of food. అది కాదు మనం చేయవలసినటువంటి. It's not that we're supposed to do. సమాజంలో ఈనాటి పరిస్థితిని ప్రభావాన్ని కొంతవరకు మనం అరికట్టాలి. We should know the circumstance in society. మానవుని యొక్క విద్యా బుద్ధులే ఈనాటి సమాజం సరిగ్గా చేయడానికి తగినటువంటి యొక్క శక్తి సామర్థ్యం అందిస్తుంది.
You should have all the needed capacities with all the education that you receive here to correct ఈనాడు the society. చెలరేగినటువంటి సమస్యలను తీర్చుటకు విద్యార్థులే తగిన సమర్థులు. Students are right people to correct the అట్టి problem. సమర్థులయ్యేటువంటి యొక్క విద్యార్థులు ఈనాడు అసమర్థులైపోతున్నారు. Such eligible people, deserving people have ఎవరి become స్వార్థం undeserving. వారిది, Each one is selfish. ఎవరి స్వప్రయోజనం వారిది. And with all selfishness, పశువుల వలె వారు జీవించుకుంటూ ఈ యొక్క స్వప్రయోజనాని కోసం జీవితాన్ని గడుపుతున్నాము. we lead the life of an animal out of full of selfishness. ఇది కాదు మన యొక్క చదువుల యొక్క ధర్మము. This is not the quality of education. మానవత్వం అనేటువంటిది వచ్చింది ఐడియల్ ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి. Human life is gifted so that we will set వ్యక్తి an ideal. ఆదర్శాన్ని, What type of ideal? మానవ ఆదర్శాన్ని. It is the ideal of a human. నిన్న చెప్పాను, మానవుడింటి ఎందుకు పుట్టాడు, వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అని. What is the purpose of life? మరణించినటువంటి యొక్క చెవుల పిల్లికైనా కూడా వెల ఉంటుండాలి. Even a dead rabbit has got some value. కానీ మానవ శరీరమునకి ఏమాత్రమూ విలువ లేదు. But the human body has no value. చెప్పులకైనా ఇంటిలో ఒక స్థలం ఇస్తారు, We'll give some space for the slippers to be covered, శవానికి ఇంటిలో స్థలం ఇవ్వరు. but not the dead body. ఇది ఆ మానవుని యొక్క విలువ Is that the human value? కాదు. కాదు. No. ఎక్కడి నుంచి వచ్చావు, Where from you have come? నీ స్వస్వరూపాన్ని నీవు తెచ్చుకోవాలి. Go back to the place of origin. Know నీ yourself. స్వస్థానాన్ని నీవు చేరాలి. You should reach your destiny. అది ఏ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయములు. That is the thing that we are supposed to know. ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించాలంటే దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవించాలి. In order to know this truth, we should recognize the inherent divinity. ఆవిర్భవించడమే కాదు, ఎక్కడ చూసినా దైవమే ఉంటుండాలి. In fact, God is everywhere. ప్రపంచమంతా దైవమే, The whole world is divine. ప్రపంచమంతా ఆనందమే, The whole world is bliss. దుఃఖం అనేదే లేదు. There is no misery whatsoever. అలాంటి పరిస్థితిలో మీరు ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు? Then why are you miserable? ఎందుకు మీరు విచారాన్ని అనుభవిస్తున్నారు? Why are you grief-stricken? ఎందుకు తుచ్చమైన వాంఛల్లో మీరు మునిగిపోతున్నారు? Why do you drown yourself in mean desire? అది కేవలము శారీర అభిమానమే దీనికి మూల కారణము. It's only attachment to the body that is the main cause. ఆత్మాభిమానులు కావాల్సినటువంటి మానవుడు ఈనాడు దేహాభిమానులుగా మారిపోతున్నారు. The one who should have attachment to the spirit or Atma now has developed attachment to the body. దేహము పంచభౌతికము, Body is full of sins. దేహము కూరక తప్పదెప్పుడు, Is bound to die. దేహి నిరామయుండు, The indweller is గడుతింపక eternal. దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. That indweller has no birth or death, nor liberation or attachment either. దేహం ఎందుకోసం వచ్చింది? What for is the body given? కనుకనే ఇట్టి పవిత్రమైనటువంటి మానవ జీవితం అనేటువంటి ఈ దేహాన్ని సన్మార్గంలో, సత్ప్రవర్తనలో, సదాలోచనలో, సత్సంగంలో ప్రవేశపెట్టాలి. Therefore, sacred life must be spent in good activity, entertaining good thoughts and sacred feelings and sentiments. ఇది జనక మహారాజు యొక్క సభయందు గొప్ప త్యాగి అయినటువంటి యొక్క గార్గి. In the court of Janaka, there's one of sacrifice of wisdom, Gargi. ఈ గార్గి వచ్చి యాజ్ఞవల్కుని ప్రశ్నించింది. Gargi came and questioned Yajnavalkya. యాజ్ఞవల్కుడు మొట్టమొదట కాత్యాయని అనేటువంటి వ్యక్తిని పెండాడాడు. Yajnavalkya married Katyayani. the first తరువాత wife. మైత్రేయిని వివాహమాడాడు. And later he married Maitreyi, the second. ఈ యొక్క జ్ఞానతత్వం లోపల కర్మయోగి జనక మహారాజు. Emperor Janaka is one of action, ఇతని karma yogi. ఆస్థానమునందు నిత్య సత్యమైనటువంటి యొక్క వస్తువును గుర్తించడానికి తగినటువంటి సమావేశం జరుపుతూ వచ్చాడు. He convened an assembly or a conference to investigate the eternal truth. ఏది అనిత్యము, ఏది సత్యము, What is the truth and what is transient? క్షేత్రము అసత్యము, క్షేత్రజ్ఞుడు సత్యము. The body is temporary, but the indweller is permanent. ఈ క్షేత్రజ్ఞుని గుర్తించుకునేటువంటి మార్గం ఏమిటి What is the path to know the indweller? అనేటువంటి విషయం లోపల 21 దినము ఈ వాదోపవాదం జరుగుతూ వచ్చాయి. For 21 days the deliberations went on. కట్టగడపటికి యాజ్ఞవల్కుడు లేచాడు. Ultimately Yajnavalkya got up. నేను ఈ సభలో ప్రశ్నించినటువంటి వారికందరికీ జవాబు నేను చెప్పగలను అన్నాడు. Yajnavalkya said, I'll give answer to any question put నేను to me. జ్ఞానిని అన్నాడు. He said, I'm the one of wisdom. తక్షణమే గార్గి లేచింది. Immediately Gargi got up. జ్ఞానమునకు అర్థం ఏమిటి అన్నది. What is the meaning of this wisdom? అద్వైత దర్శనం జ్ఞానం అన్నాడు. He said, the vision of the non-duality is wisdom. సరే, నేను ఒప్పుకున్నాను. He said, yes, I accept. అయితే అద్వైత దర్శనం, ఈ ద్వైతం నీకెందుకు ఉండాలి?
Then why should you have this dualistic mind? కాత్యాయని మైత్రేయి ఇద్దరే నీకు భార్యలు అనుకుంటాను, నన్ను కూడా నువ్వు భార్యగా చేసుకోకూడదు. You have only two wives, Katyayani and Maitreyi. Why don't you take me also as your wife? ఈ మాటకు సమాధానం ఇవ్వలేకపోయాడు. Yajnavalkya could not reply. ఒకరు భార్య, ఒకరు భర్త, ఒకరు అత్త, ఒకరు మామ, ఒకరు తమ్ముడు, ఒకరు తండ్రి, ఈ భేదం ఉన్నటువంటి వాడు జ్ఞాని ఎట్టవుతాడు? The one who has got all observances, that one is the father-in-law, one is mother-in-law, the wife, ఏకాత్మ and భావాన్ని that's how they call గుర్తించినటువంటి wisdom. వ్యక్తి నిజమైనటువంటి జ్ఞాని. Therefore the one who understands this principle of oneness is the దీంతో wisdom. సభంతకుడు స్తంభించిపోయింది. In the meantime, the whole assembly was taken by shock. అయ్యా యాజ్ఞవల్క, నీవు విషయవాసనను గోప్యంగా అనుభవిస్తున్నావు. Oh Yajnavalkya, you are experiencing all the worldly things. నీవు గుట్టుగా అనుభవించేటువంటి సమస్త భోగములు కూడాను బజార్లో కుక్కలు కూడా అనుభవిస్తున్నాయి. దీనికి దానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? All the pleasure and the comfort and the worldly desires that you experience are also equally experienced by నీది birds గుట్టు, and dogs. దాని రట్టు అంతే ఉండేది లేదు. One is open secret, other one is just the secret. ఇంకా మానవత్వంలో ఉండేటువంటి పాండిత్యం ఏమిటి? Then what is the significance of the scholarship? పండిత సమదర్శన. It is only a scholar Pandita who should have ఆ equanimity. సమదర్శనము లేనటువంటి వాడు ఈ సభ లోపల అన్నిటికీ నీ జవాబు ఏ రీతిగా చెప్పగలవు? If you don't have that equal mindedness, how do you give reply? ఆమె చెప్పింది. Then she said, జగజగల మిగియగల ముగియగల నిమ్మగల పాతాళ దిందత్త నిమ్మ సీచర నమకుట బాధి లోకేశ మౌళి బ్రహ్మాండ బిత్తయో భజ ప్రాంత దిగంతానా భూతాయ పతయే నమః. అగమ్య, అగోచర, అప్రమాణ, అప్రతిమ లింగమే. ఈ ప్రశ్నలు అడిగేటప్పటికీ జడ్జిపోయారు సభలో ఉన్నటువంటి వారందరూ కూడా. when Gargi has put these questions, everybody was surprised and astonished. గార్గి కూడాను బ్రహ్మచారియే. Gargi also is not married. ఆమె యొక్క మహాజ్ఞానము ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోయారు. No one could ever understand her level of wisdom and understanding. ಜ್ಞಾನಿ ನೀಲಿಂಗೆ ನೈವಿದೆ ಶೃಂಗಾರ, ಊರಿಂಗೆ ಆಗರವೇ ಶೃಂಗಾರ, ಸಮುದ್ರಕ್ಕೆ ತೆರೆಯೇ ಶೃಂಗಾರ, ನಾರಿಗೆ ಗುಣವೇ ಶೃಂಗಾರ, ಸಮುದ್ರಕ್ಕೆ ಅಲಲೇ ಶೃಂಗಾರ, చంద్రమనే గగనಕ್ಕೆ చంద్రమనే శృంగార అన్నది. మనిషికి ఏది శృంగారము? సముద్రానికి అలలే శృంగారం. For the ocean, the wave is the jewel. గ్రామానికి ఇండ్లే శృంగారము. For the village, the houses are లేక్ residence. అంతా కమలమే శృంగారము. And for the lake, the lotus ఆకాశమునకు flower. చంద్రుడే శృంగారము. For the sky, the moon is the decoration. మనిషికి జ్ఞానమే శృంగారము అని. And for the man is the wisdom that's the real decoration. దీంతో అందరు కూడా స్తంభించిపోయారు. ఆ 21 దినం లోపల ఈ సమావేశం ముగిసింది. The assembly conference concluded after 21 days. కర్మయోగి, జ్ఞానయోగి, రాజయోగి అని పేరు పొందినటువంటి యొక్క జనక మహారాజులకు పట్టము ఇవ్వాలి. Janaka the emperor should receive a degree now. ఈ Because పట్టము one of action ఇవ్వడానికి ఎవరు wisdom. అర్హుడు Who is the deserving one? అని విచారణ చేస్తుంటే అనేక మంది ఋషుల పేర్లంతా చెప్తూ వచ్చారు. The names of many sages were mentioned. రాజయోగి, యోగములో రాజైనటువంటి వాడు ఈ యొక్క జనక మహారాజు. Emperor Janaka is a king among yogis of spiritual కనుకనే అతనికి practice. వైదేహి అని పేరు. Therefore he is also called Vaidehi. విదేహమై దేశాన్ని పాలించేటువంటి వాడు. దేహము లేనటువంటి తత్వం అనగా దేహాభిమానం లేదు. Vaidehi means he has no body అది attachment. నిజమైనటువంటి జ్ఞానము. That is the true wisdom. కనుకనే నాకు పట్టము అందించడానికి గార్గియే దీనికి సమర్థురాలు అన్నాడు. He said Gargi is the proper one to award me this degree. చూశారా, ఇంత గొప్ప సభ లోపల In that big assembly, ఎటువంటి మహాజ్ఞానవంతకుడును ప్రవేశించినటువంటి ఈ అఖండ వైభవాన్ని సాధించడానికి వచ్చినటువంటి పండితుల్లో ఒక్క గార్గి చేతనే అతని పట్టమును అందుకున్నాడు. in the assembly of greatest scholars of those times, it was Gargi who was the స్త్రీ deserving one to పురుషులు దేహ confer the సంబంధమైనటువంటి degree on యొక్క భేదములే. Janaka. Everything is body జ్ఞానం only. అందరికీ ఒక్కటే, But if- దైవం అందరికీ ఒక్కటే, గమ్యం అందరికీ ఒక్కటే. God is one to everybody. The destiny, the goal is one. ఆడ మగ అనేటువంటి భేదం లేదు. There's no difference as man or బాల్యము, woman. యవ్వనము, వార్ధక్యం అనేటువంటి భేదం లేదు. There's nothing young and old. ఏ విధమైనటువంటి యొక్క వంశభేదములు కానీ లేక అంశభేదములు కానీ ఏదీ లేదు. There's no difference on grounds of age or ఆశ్రమ community. భేదములు అసలే లేదు. There's nothing left caste or the state. ఉన్నది ఒక్కటే. Only one thing that exists. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఏకాత్మ భావమే నిజమైన జ్ఞానము.
The truth is the only one. The feeling of oneness is the true అది sign అంత of wisdom. సులభంగా లభించేటువంటిది కాదు. It's not that easy to కానీ acquire. మనం ప్రయత్నం చేయాలి. Yet we must make every effort. నడుస్తూ ఉంటే గమ్యము చేస్తాం. As we start walking, you can reach the destination. అనగనగరాగమతి శయిల్లుచునుండు By repeating again and again, you can sing. తినగ వేపతి అనుండు By chewing and eating again and again, even neem would be sweet. రాపిడి చేత సగమైపోవును. By just grinding, even the sandal could be reduced half. ఒక డైమండ్ కూడా నువ్వు కటింగ్స్ చేస్తూ వస్తున్నప్పుడే దానికి విలువ పెరిగిపోతూ వస్తుంది. Even when the diamond is cut, it shines more brilliantly. తింటూ ఉంటుంటే వేప ఆకు కూడా తీయగా మారిపోతుంది. As you go on eating, even the neem leaves would turn sweet. పాడుతూ ఉంటుంటే కూడా పాటలు కూడా మనకు వచ్చేసేస్తాయి. As you practice singing more and more, you can sing పుట్టినప్పుడే well. మనం పాటలతో మనం ప్రారంభం కాలేదు. We have not born singing at the beginning. అన్ని కూడా శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ అన్ని ప్రాక్టీస్. Everything we get out of practice, walking, talking, కాబట్టి writing, దీన్ని reading. కూడా ఒక ప్రాక్టీస్ చేయాలి. So even for this we should practice. మోటార్ సైకిల్ తొక్కాలంటే ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు? To ride the motorcycle, don't ఎన్ని you practice? దెబ్బలు తింటున్నారు? You also sometimes sustain ఎంతమందికి injury. మోకాళ్ళు గాయమైపోతుంది? Many people ఎన్ని use చూళ్ళు కింద fractures. పడిపోతున్నారు? Many times they fall. ఈ విధమైన అయినప్పటికీ వారు మానుతున్నారా? Do they give up riding the కానీ ఈ motorcycle? No. దురదృష్టవశాత్తు ఏమిటో, But ఒక ఆధ్యాత్మికం లోపలనే ఒకటేమైనా కోరిక ఫలించకపోతే దాన్ని వదిలిపెట్టేస్తున్నారు. But most unfortunately, in the spiritual field, if one desire is not fulfilled, they will give it up. మిగతా దానికి ఎన్ని బాధలు కలిగినా దాన్ని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగుతున్నారు. For the rest of the worldly things, they are prepared to face all kinds of challenges, resist and proceed ahead. కాదు. No. దీనినే మనం సాధించాలి. This is the one we should achieve. ఎందుకోసము? Why? ఇదే మన యొక్క గమ్యము, Because this is our ఇదే మన goal. యొక్క జన్మము, This is the ఇదే true మన birth. యొక్క లక్ష్యము. This is our aim. దీన్ని సాధించినప్పుడే జన్మను సాధించిన వారమవుతాం. When once we achieve this aim, our lives మానవత్వం are redeemed. వచ్చినందుకు సార్థకత సై అనిపించుకోవాలి. We should get a good name, seeking the redemption for this life. కష్టము కలిగిన వేళ In times of difficulty, ఎంతో బాధపడతాడు. we feel very sad. కానీ సుఖమేగిన లభిస్తే ఎంతో ఆనందమిస్తాడు. In times of pleasure, we really enjoy. ఎందుకు దీనికి ఆనందం, ఎందుకు ఆ నష్టము? Then why should you feel sad then? Why ఆ are you happy కష్టమే now? లేకుండా పోతే ఈ ఆనందానికి విలువే లేదు కదా. Without that difficulty, there is no value to the present happiness. పాపం బహు పని చేసి ఫలమాపద కలిగిన రోసి కాపాడవు నీవనుచు కడునాపై అల్లెదరోయి. You commit a sin and you face all the problems and then you blame me later. పాపం బహు పని చేసి You commit a sin ఫలమాపద కలిగిన రోసి and when you face the problems in return, వేసుకుందురు మీరు విషమిత్తు ఫలములు you sow the seeds of poison. ఆశింతురు నేడు అతిరుచ్చ ఫలములు But you expect very sweet కాచిన fruits. కడుచేదు కాయాలు తినలేక And at the time you can't eat the దోషము bitter నా fruits. పైన దోషి వాదింతురు. You blame me later. ఇది ఆ మానవత్వము. Is that the human life? వేసుకునేది విషమిత్తనాలు, You sow the seeds of ఆశించేది poison, మంచి మధురమైనటువంటి ఫలములు. but you expect very sweet fruit. కాసిన కడుచేదు కాయలు తినలేక దోషము దైవంపై దోషం వాదిస్తారు. As you cannot eat those bitter fruits, you blame God. ఇది లా ఆఫ్ నేచర్ కు విరుద్ధమైనటువంటిది. It's just against the law of ఏ nature. విత్తనమో ఆ పండు కలుగుతుంది. As is the seed, so is the fruit. నీకు మంచి ఫలములు కావాలని ఆశిస్తున్నావా? మంచి విత్తనములు నాటుకో. If you want good fruits, sow good seeds in the beginning. లేదు. No. ప్రారంభంలో ఆనందం ఈ యొక్క సంసారము. At the beginning, the family life is blissful. ఏమిటి ఈ ఆనందము? What's that? పిల్లలకు అనేక పర్యాయం చెప్పాను. Swami told repeatedly. ఇదంతా క్షణమునకును కరిగి మసి అయ్యేటువంటిది. All the so-called worldly happiness is bound to fade away minute to minute. దివ్యమైనటువంటి భగవత్ ప్రేమనే దినదినానికి పెరిగేటువంటిది. It is the divine love that increases day by గోడ day. కట్టువాడు గోడతో సమముగా పైకి పోవుచుండు ప్రాప్తియందు. The one who builds the wall, he will come up day గోడ by day. కట్టేవాడు గోడ పోయే కొద్దీ తాను కూడా పైకి పోతుంటాడు. As the level of the wall is raised, he also comes up in life. బావి త్రొవ్వువాడు బావితో పాటుగా అడుగు పోవుచుండు దురదృష్ట
ఇష్టమునా. But most unfortunately, the one who digs the well deep enough, he goes to the బావి bottom. తవ్వేటుంటాడు, బావితో పాటు ఇంకా కిందికి పోతుంటాడు. The one who digs the well, he goes to the bottom. గోడ కట్టేటువంటి వాడు గోడతో పాటు పైకి పోతుంటాడు. Whereas the one who constructs the wall, he will come up more and more. కనుకనే పైకి పోవడానికి కింద పోవడానికి కర్మానుబంధీని మనుష్యలోకే. So either to come up in life or to ruin one's own self, it is the action that is the cause. ఇంకా కొంతమంది దీన్ని సమర్థించుకుంటారు. Some support. ఏం చేసేది? What is to be done? ఇంట్లో పెద్దవాళ్ళంతా కూడా పోరు పడలేక నేను దీంట్లో పడిపోతున్నాను అంటారు. Some blame the elders in the family for their ఇది plight. పక్క స్టంట్. It's a pakka stunt. నిజంగా తనకి ఇష్టం లేకపోతే ఇంటి వారు ఏం చేస్తారు? Really, if he doesn't like, what is that anyone can do? ఎంత బలవంతంతో విషం తాపితే నువ్వు తాగుతావా? Out of force, can anyone make you drink poison? చాలా తన దోషమే తన యొక్క ఇది. It's only your mistake. తన సంతోషమే స్వర్గము, Your happiness is the తన very heaven. దుఃఖమే నరకము. Your misery is hell. Your misery is hell. Your happiness is heaven. అంతేకాని తన యొక్క దుఃఖమే తనకు మూల కారణము. Your own misery, your own unhappiness. ఆ దుఃఖములకు తన వాంఛలే తన మూల కారణం. And your desires are responsible. తన ఆనందములకు తన సంకల్పంలే మూల కారణం. For your bliss, your thoughts are responsible. కనుకనే మొట్టమొదట మన సంకల్పాన్ని అదుపులో పెట్టుకోవాలి. Therefore, we should exercise the control over thoughts. సంకల్పాన్ని మనం చేయాలి. We should entertain good thoughts. ఈ అభివృద్ధి చేసినప్పుడే తద్వారా మానవత్వం అనేటువంటిది వికసిస్తుంది, ప్రకటిస్తుంది. It's only good thoughts that would blossom the human life and the human ఈనాటి life. ప్రపంచం యొక్క ప్రభావము చాలా విపరీతమైనటువంటి స్థితిని చేరిపోతుండాలి. The effects of the modern times ఎక్కడ చూసినా కూడాను everywhere. అన్ని దేశములు ఎందుకు కూడాను ఈ విధమైనటువంటి అశాంతి చెలరేగిపోతుండాలి. In all countries you find restlessness, ఈ agitation. అశాంతిని మనం దూరం చేయాలంటే, In order to drive it ప్రశాంతిని out, పెంపొందించాలంటుంటే to develop peace, పవిత్రమైనటువంటి భగవత్నామాన్ని మీరు చాటించాలి. we should chant God's name. వీధి వీధి, Every street, ఇంచి ఇంచి inch by inch, భగవత్ యొక్క చింతన మనం చెయ్యాలి. we should spend our time thinking అప్పుడే of God. మన యొక్క ప్రాణం కూడాను శాంతి జీవితంగా జరుగుతుంది. Then only our life would be peaceful. ఇప్పుడు మీరు చూడండి, Watch. ఏదైనా ఒక భజన చేస్తుంటే ఈ భజన యొక్క శబ్దం అంతా కూడాను గాలిలో చేరిపోతుంది. As we do bhajans, the sound, the ఇది vibration, చేరిపోతుందా లేదా అనేటువంటి అనుమానానికి ఒక కారణము, you may doubt. The reason is, ఢిల్లీ లోపల ఏదో ఎయిర్లైన్ లో మాట్లాడుతున్నారు. someone is speaking there in Delhi. ఢిల్లీ లోపల రేడియోలో మాట్లాడుతున్నారు. He's just speaking there at the radio ఢిల్లీలో station. మాట్లాడేది ప్రశాంత నిలయంలో ఇక్కడ వచ్చి వినాలంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? What all that is broadcast over there in Delhi, you hear even here in ఈ Prashant. గాలి యొక్క విద్యుత్ శక్తి తరంగముల చేతే చేరి వచ్చింది. That's all the sound vibrations present in the space that make you hear. అంతా కూడాను ఈ యొక్క తరంగముల చేతనే, గాలి యొక్క తరంగముల శక్తి చేతనే చేరి వస్తున్నాయి. So everything comes out of the vibrations that spread everywhere. కనుకనే మనం పవిత్రమైనటువంటి పేరు చెప్పుకుంటుంటే ఇదంతా గాలిలో చేరిపోతుంది. When we chant the sacred name of God, ఆ పవిత్రమైనటువంటి గాలి కొంత అపవిత్రతను దూరం చేస్తుంది. it is the sacred air and the divine ఆ vibration that గాలిని మనం remove air పీల్చుకున్నప్పుడు pollution. మనలో కూడా పవిత్ర భావాలే వస్తుంటాయి. Then once we breathe this unpolluted air, గాలిని అపవిత్రం చేసినామంటే అదే గాలిని మనం పీల్చుకోవాల్సి వస్తుంది. on the other hand, when we pollute the air, naturally have to ఆ గాలి inhale. పోయే కొలది దాని యొక్క థాట్స్ కూడాను అభివృద్ధి అయిపోతుంది. Out of this polluted air that is breathed, చెప్పాను naturally ఒక have bad పర్యాయం. thoughts. ఎట్టి మంటనో As is the flame, అట్టి పొగ, so is the smoke. ఎట్టి పొగను As is the smoke, అట్టి మేఘము, so is the cloud. ఎట్టి మేఘము As is the cloud, అట్టి వర్షము, so is the rain. ఎట్టి వర్షము As is the rain, అట్టి పంట, so is the crop. ఎట్టి పంటను As is the అట్టి food, వంట and so అయిపోయింది. కనుకనే మన వంట కొద్దీ మన యొక్క బుద్ధులు పోతున్నాయి. Therefore అందువల్లనే ఫుడ్, హెడ్, గాడ్, ఈ Therefore- మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చూసుకోవాలి. Therefore, Bhagavan refers to these three: food, head, and God. మంచి ఫుడ్ కావాలి. ఇప్పుడు We should have good food. పిల్లలకు ముఖ్యంగా ఈనాడు ఆరోగ్యం అత్యవసరం. The health is most important for students. ఈ యొక్క ఆరోగ్య విషయం లోపల ఫుడ్ ను చాలా మీరు ప్రధాన లక్ష్యంలో తీసుకోవాలి. And you should be very careful regarding the food. ఎక్కడ పడితే అక్కడంతా భోజించకూడదు. Don't eat anywhere you like. సాత్వికమైన ఆహారం అంటారు. We speak of sattvic food. పాలు, పెరుగు, పండు ఇవన్నీ సాత్వికం అంటారు. We say the milk, అవి the కూడా curd, and మితి fruit. మీరితే అది కూడా తామసికమైపోతాయి. And if you just beyond the limits, it becomes tamasic. పిల్లలు ముఖ్యంగా మీరు మొట్టమొదటి సాత్విక భావాలు రావాలనుకుంటే బిట్వీన్ 5 and 6 దీని మధ్య లోపలనే మనం స్నానం చేయాలి. In order to have pious thoughts, have bath between 5 to 6.
ఈ 5 నుంచి 6 లోపల మధ్యలో స్నానం చేసినటువంటి వాడు దైవ స్నానము అన్నారు. And the bath that is taken between 5 to 6 is a divine bath. తరువాత 6 to 7 ఈ మధ్య లోపల చేసినటువంటిది మానవ స్నానము అన్నారు. And if anyone takes bath between 6 to 7, it's human bath. తర్వాత 8 and 9 మధ్య లోపల చేసింది రాక్షస స్నానం అన్నారు. If anyone takes a bath between 8 to 9, it is a demon bath. కనుకనే బ్రహ్మ ముహూర్తం అనేటువంటిది పవిత్రమైన దాంతో ఆ సమయం లోపల మనము ఎంత పవిత్రమైనటువంటి యొక్క హృదయాన్ని మనం పెంచుకుంటే అంత పవిత్రమైన జీవితం అవుతుంది. Therefore, in the auspicious hours of the early hours of the morning, we develop pious thoughts. చల్లబడినటువంటి ఆహారం భుజించకూడదు. We should not eat food which is very cool. నిన్నటి ఫుడ్ నేడు భుజించకూడదు. We should not eat yesterday's leftover balanced ఈ food. ఫుడ్ లోపల కూడా అంతో ఇంతో కొంచెం ఆయిల్ ఉండాలి. There should be oil, enough of oil. ఆయిల్ లేనటువంటి ఫుడ్ మనం భుజించకూడదు. We should not eat that food without oil. కానీ ఈనాటి డాక్టర్స్ అంతా కూడాను ఆయిల్ ఎక్కువ వేస్తే కొలెస్ట్రాల్ వస్తుంది అంటారు. But doctors say, if you ఆ consume more of చెప్పిన oil, డాక్టర్కి it's వస్తుంది కానీ cholesterol. కొలెస్ట్రాల్ మనకు రాదు. But if the very doctor takes care, take the oil, you కొలెస్ట్రాల్ will not have కూడా cholesterol. బాడీలో కొంతవరకు ఉండాలి. Cholesterol must be there to a certain extent in the ప్రతి body. ఒక్కటి కూడా ఒక్కొక్క ప్రమాణాన్ని పురస్కరించుకొని ఆ విధమైనటువంటి శక్తులంతా ఉండాలి. Everything should be present in certain measure. కనుకనే మనము మితిమీరినటువంటి ఆయిల్ మనం భుజించరాదు. Therefore, we should not consume కానీ too much ఆయిల్ oil. ఉండాలి. There should be oil to the extent needed. ఇంతే కాకుండా Not only this. మనం ఏది సాత్వికంగా భుజించినట్టు What is that pious? మంచి వంటలేగం చేస్తే ఇక్కడ వరకు వస్తుంది. If it is the preparation, చాలా మంది పెండింగ్ లోపల జరిగేటువంటి వాళ్ళు బాగా భోంచేస్తుంటారు. many people eat a lot during wedding. ఇంకా కొంచెం అరిగిపోయి కొంచెం తినాలనుకున్నప్పుడు వాతాపి జీర్ణం అంటారు. ఈ మాటలు చెప్పే లోపల తేపి వచ్చేస్తుంది, గాలి వచ్చేస్తుంది. దానివల్ల కొంచెం అక్కడ స్థలం. In order to eat more and more, they start speaking so that some air would be left, అది some more accommodation. ఆహారము భోజనానికి పోయి కూర్చునే ముందుగా ఎంత లైట్ గా మనం పోయి కూర్చుంటామో అంత లైట్ గా లేయాలి. అది సాత్వికం. What is sattvic food? What is pious food? You should feel as light as in the beginning. పోయి కూర్చుని సమయంలో బాగా పరిగెత్తిపోయి కూర్చుంటాము, లేచే సమయంలో లేయలేము. ఇది సాత్వికం కాదు, ఇది తామసికం. While sitting at the dining table, you are in a hurry to go to get ఇంకా up. You find it కొంతవరకు మనం difficult. తినవచ్చు అనేటువంటి డౌట్ ఉండినప్పుడే మనం లేయాలి. You should get up at a time when you can still afford to eat. ఆ విధమైనటువంటి సాత్విక ఆహారాల లోపల పవిత్రమైనటువంటి దీని లోపల కొన్ని కూరగాయలు ఉంటున్నాయి. There are certain vegetables. ఆకుకూరలు చాలా మంచిది. Green leaves, very good. ఇంతే కాకుండా కొన్ని ఇప్పుడు వచ్చినాయి నవీనమైనటువంటి ఒక ఆధునిక కాలం లోపల అనేక రకములైనటువంటి Many కూరగాయలు varieties. వచ్చాయి. We have got many varieties of vegetables. ఈనాడు మానవునికి సంభవించేటువంటి సమస్త రోగములు ఈ కూరగాయల వల్లనే వస్తున్నాయి. All diseases are because of the vegetables. నిజంగా మీకు చెప్తే తర్వాత మీరు భోంచేస్తారో లేదో నేను చెప్పకూడదు. If Bhagavan tells us openly, we may or may not eat at పూర్వము all. ఇంత చిన్న మిరపకాయ ఉండేటువంటిది. There is present a very small chili. ఇంత మిరపకాయ వేస్తే ఇంట్లో 5-6 మందికి అంతా కూడా అదే చాలు, చక్కని కారం ఎగుతుంది. One chili is enough for the entire family. ఈనాడు ఈ Today, పిచ్చి ఎరువులంతా వేసి ఒక్కొక్క మిరపకాయ ఇంతలా ఉంటుంటాది. and today, because of the manure, a small chili is so large today. మిరపకాయ అంతా తిన్నా కూడా కించిత్తైనా కూడా ఒక కారం రాదు. Even if you eat the whole lot of it, it is not hot at all. ఇంతే కాదు, ఇవన్నీ ఎక్కడ పెరుగుతున్నాయి? Where do they grow? మన రోగాలకంతా మూల కారణం ఇదే. ఏ ప్రభుత్వం కూడా కన్నులు మూసుకొని ఏది గుర్తించడం వీల్లేదు. It's only the way how we grow vegetables that respond to బెంగళూరు దగ్గర పోతే మనం కూరగాయలంతా చూస్తాము. Then Bangalore you find vegetables. కాలీఫ్లవర్ ఇంత పెద్దగా ఉంటుంటాది. You find a gigantic size cauliflower. ఈ కోసుగడ్డ చూస్తే నా తలంతలా ఉంటుంటాది. And is the pumpkin also big as that? కానీ ఎట్లా పెరుగుతున్నాయి ఇవన్నీ? But how do they grow? ఈ సిటీ డ్రైనేజ్ వాటర్ అంతా వస్తుంది. The city drainage water comes in this ఆ direction. వాటర్ ను యాతం పెట్టి దీనికి పెంచి ఇంత పెద్ద కూరగాయలు పెంచి ఇన్ని రోగాలకు మూల కారణంగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం. So all the vegetables are grown with the help of the drainage water. వాళ్ళు కూడా ఎట్లా తింటున్నారో ఏమిటో నాకు అర్థం కావటం లేదు. Bhagavan doesn't understand how we eat all that ప్రభుత్వానికి stuff. కూడా తెలుసును ఈ విధమైనటువంటి జలం ఉపయోగపెడుతున్నారని. Government also knows pretty well how drainage water is వాళ్ళు used. ఒక దున్నపోతులే ఏదో తినేసేస్తున్నారు ఆకలి అయిపోతుందని. After all, they are also అది he చాలా buffaloes. రోగాలకు What to మూల do? కారణం అవుతుంది. ఈ క్యాన్సర్లు, హార్ట్ అటాక్లు ఇవన్నీ రావడానికి ఈ కూరగాయలే మూల కారణం. For the heart attack and the cancer, the vegetables are responsible. దానిపైన అనేక ఏదైనా పురుగులు వస్తుంటాయని మీరు మందులు కొడుతుంటారు. We also apply the pesticides.
ఈ మందులు కొట్టేటువంటి పాపం పల్లె ప్రజలకు తెలియదు. The villagers do not know how to make use of టౌన్ them. ఓల్డ్ అనేది కొంచెం కడిగి తిరిగి దాన్ని కోసుకుని గుడికిస్తారు. However, they have to wash it and పల్లెల boil. ప్రజలకు ఏమాత్రము తెలియదు. The villagers don't know. అట్టే కోసి వేస్తారు. They directly take them పురుగులు home. చంపడానికి వేసినటువంటి మందు ఇప్పుడు మనుషులను చంపుతా ఉంది. And therefore the pesticides which are there to kill the pest, ఈ విధంగా now they are ఆహార killing the విషయం humans that చేతనే partake. మానవుని యొక్క మనసు చాలా పాడైపోతుండాలి. For that reason the mind is totally perverted. ఎంత పవిత్రంగా బ్రతకాలని మానవుడు చింతిస్తున్నాడో అంత అపవిత్రంగా The బయలుదేరుతున్నాడు. more he wants to be sacred, he turns unsacred. పవిత్ర సద్భావములంతా వచ్చేటువంటి హృదయం లోపల ఈ దుర్భావములంతా ప్రవేశిస్తున్నాయి. So the sacred thoughts are totally gone and bad ideas have కనుక started ఆహారం coming. కూడా అత్యవసరం చాలా. Therefore, in matter of food one should be ఇంకా careful. పాలు, And then milk. ఈ పాలు మనము బాగా థిక్ అయినటువంటి పాలు త్రాగకూడదు. We should not drink thick milk. అసలు ఈ థిక్ మిల్క్ చిక్కటమే లేదు. Of course, thick milk is not available. నీరు పోయటం మంచిదే. Of course, aqua is necessary. ఎందుకంటే థిక్ మిల్క్ త్రాగకూడదు. Because you should not drink thick milk. ఎందువల్లంటే Why? ఈ థిక్ మిల్క్ అనేటువంటిది చాలా మనకు తామసికాన్ని అభివృద్ధి పరుస్తుంది. It's only thick milk that entertains tamasic ఏదో tendency. కండలు పెంచుతుంది అంతే కానీ గుణానికి చాలా విరుద్ధమైనటువంటిది. But you will have enough of muscle power, but not the true human కనుక quality. ఇది ఇప్పుడు పాలలో మనం ఏమి విచారించిన అక్కర్లేదు. So we don't need to bother about the milk. అమ్మేటువంటి వాడే అర్ధం నీళ్లు కలిపి తీసుకుని వస్తున్నాడు. And there the milk vendors, they bring mix అయితే of water. మనము కొంత దేహానికి మంచి పుష్టిధరాన్ని మనం పెంచుకోవాలి. But however, we should eat that gives us strength. ఆహారం చక్కగా తీసుకోవాలి. రైస్ కూడా ఉంటుండాలి, చపాతి, ఇవన్నీ బాగా మీరు తీసుకోవాలి ఈ వయసులో. At this age you should eat well, rice and chapati. ఎందుకోసమనగా Why? ఈ థాట్స్ తో మనం వార్ చేయాలి, యుద్ధం చేయాలి. So we have to fight with our thoughts. ఈ థాట్స్ తో మనం పోరాడాలనుకుంటుంటే మన మానసిక శక్తి కూడా చాలా అవసరం. Therefore, in order to fight with thoughts, we need mental strength. శరీరం ద్వారా మానసిక శక్తి కూడా పెరిగిపోతుంది. It's only out of the physical power, the ఈ mental మానసిక strength శక్తి వల్ల increases. వచ్చేటువంటి యొక్క బాధలను ఎదుర్కోవడానికి తగినటువంటి ప్రోత్సాహాలు కూడా అందిస్తుంది. With all the mental strength, we'll be able to resist all the problems and anxieties in this world. విద్యార్థులారా, Students, కానీ ఇంకా కొంతమంది వేరుగా భావించకండి. ఈ మాంసాహారము చాలా చెడ్డవి. the non-vegetarian diet is very bad. దానికి ఉన్న జబ్బులంతా వీళ్ళకి వస్తాయి. All the diseases of the animals అది naturally అనిమల్, is not మ్యాన్. for That's animal and మ్యాన్ human. పోయి అనిమల్ తింటే వాడు కూడా అనిమలే అయిపోతాడు. If the man eats animal food, he also becomes animal. ఈ విధంగా ఇంతే కాకుండా స్మోకింగ్ కూడా ఒక పెద్ద దుర్మార్గమైనటువంటి పని. Smoking also is very bad habit. ఈ స్మోక్ వల్ల ఏమైపోతుందంటే What happens? కొన్ని విధములైనటువంటి లంగ్స్ అంతా కూడా పాడైపోతుంది. The lungs will be spoiled because of smoking. ఈ గుండె కొట్టినటువంటి యొక్క రక్తం ఈ లంగ్స్ లోపల ఆక్సిజన్ మిక్స్ చేసి తర్వాత సర్వాంగానికి సప్లై చేస్తుంటాడు. It's only there in the lungs. The blood is purified because of the combination of దేహానికి oxygen. హార్ట్ టు లంగ్ చాలా ఇంపార్టెంట్. For the body, heart and lungs are very అందువల్ల హార్ట్ important. ఆపరేషన్ చేసే సమయంలో హార్ట్ లంగ్ మిషన్ అనేవి పక్కన పెడతారు. Therefore, during heart surgery, there's heart-lung machine specially used. ఈ విధంగా ఉండటం చేత దీంట్లో అన్ని పైప్స్ అంతా ఉన్నాయి, చాలా దేహం అంతా. There are so many pipes within the ఈ body. పైప్స్ అంతా కూడా గట్టిగా అయిపోతాయి. And they become very thick and hard. ఈ గట్టిగా అయిపోయేటప్పుడు ఏమవుతుంది, బ్లడ్ అంతా కూడా సరఫరా చక్కగా జరగడానికి వీలు కాదు. When the pipes become thick, it's not అప్పుడే possible for ఈ the blood హార్ట్ లోపల circulation. పాల్పిటేషన్ తగ్గిపోతుంది. That leads to the palpitation problem. ఈ విధమైన జబ్బులంతా రావడానికి ఈ స్మోకింగ్ మూల కారణం. And the smoking is the main cause for heart ఈ disease. సిగరెట్ అమ్మేటువంటి వాడు మీరు చూసింటారు చాలా, నేను ఎప్పుడు చూడలేదు కానీ నాకు తెలుసు. Bhagavan knows pretty well, though he did not see. పెద్దగా అడ్వర్టైజ్ చేస్తారు కానీ కింద మాత్రం చిన్న అక్షరాలతో పాయిజన్ అని రాస్తారు. There will be very big advertisement at the bottom, small letter. ఈ Smoking is poison. పాయిజన్ అనేటువంటిది రాయకుండా ఈ యొక్క దీన్ని అమ్ముకుంటున్నారంటే గవర్నమెంట్ ఎందుకు దీన్ని అరికట్టకూడదు? Why government is permitting కారణం the sale of ఏంటంటే cigarettes? ఈ స్మోకింగ్ వల్ల గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఒక్క దినానికి 1 కోటి రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. Because government receives revenue for 1 crore per day Per because day. sale of cigarettes. Day. Per day 1 ఈ crore. ఇన్కమ్ కోసం చూస్తున్నారు కానీ లాస్ వారు చూడటం లేదు. The government is mindful ప్రాణాలే of లాస్ income. అయిపోతున్నాయి. And lives are lost. అంతేకాదు ఎట్లా మీరు గుర్తించడానికి వీలవుతుంది? How is it possible to know? ఒక చిన్న ఉదాహరణ, A small example. మీరు తాకండి, ఎవరైనా తాగినటువంటి వారిని తక్షణమే పోయి ఒక తెల్లటి బట్టను పోయి అడ్డు పెట్టండి అనే గాలిని పెట్టి ఆ తెల్లటి బట్ట పైన పచ్చగా పసుపు పచ్చగా అంత గాలి వచ్చేస్తుంది.
You don't smoke. తెల్లని బట్టను కూడా పసుపచ్చగా మార్చేస్తుంది. But if you keep one white cloth in front of the smoker, ఒక you find a బట్టనే green ఇంత spot మాలిన్యం on that. చేస్తుంటే ఇంకా దేహంలో ఉండినటువంటి సర్వాంగంని ఎంత అమాలిన్యం చేయదు. Then how about all the parts present దీంట్లో inside the యాసిడ్ body? ఉంటుండాలి. There's acid there. ఈ యాసిడ్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. This acid is highly dangerous. కనుకనే విద్యార్థులు సాత్వికమైన ఆహారాలు తీసుకోండి. So students should partake sattvic. శారీర మనస్సు బలములకు తప్పగా అభివృద్ధి They పరచుకోవాలి. should develop physical, mental and తద్వారా spiritual strength. ఆధ్యాత్మిక బలం కూడా పెరిగిపోతుంది. So that they will have the strength of the spiritual aspect. కనుక ఆ స్పిరిచువల్ మార్గం లోపల ఏ విధమైన డౌట్స్ కానీ ఏ విధమైనటువంటి యొక్క ఆపోహలు కానీ రావడానికి అవకాశం ఉండదు. Then at that moment in spiritual path there will be no doubts there. కనుక ఈ ఆహారం వల్ల చేతనే అనేక డౌట్స్ అంతా వస్తుంది. It's only because of the food we have so many ఈ doubts. ఆహారం చేతనే అనేక సమస్యలు అంతా బయలుదేరుతున్నాయి. And the food that will put us to ఈ problems. ఆహారం చేతనే ఉద్రేకాలంతా వస్తున్నాయి. And it's the food that responds for ఈ agitation. ఆహారం చేతనే క్రోధములు కామములు కూడా అభివృద్ధి అవుతున్నాయి. The anger and the fury are because of the food. కనుక మనము ఆహారం తగినటువంటి రీతిగా మనము సాత్వికమైన రీతిగా మనం భుజించాలి. Therefore we should exercise utmost caution in respect of our eating దీనికి habits. నా ఉద్దేశం ఒకటి, ఏ మందులు కూడా తినకుండా ఉండేటువంటి యొక్క ఆరోగ్యాన్ని మనం సంపాదించాలి. We should have that kind of health which doesn't make you take any medicine any time. మీరు నమ్ముతారో నమ్మరో కానీ Whether you believe it or not. ఈ బాడీకి ఇంకా 2 months to 71. Bhagavan in 2 months time will be 71. ఒక్క మాత్రమైనా నేను తీసుకోలేదు. He has not taken even a single tablet as on this day. నా ఆరోగ్యం లోపల ఎట్టి లోటు లేదు. There is no mistake, nothing wrong with his health. ఏదానైనా కూడా నేను ఎదుర్కోగలను. Bhagavan is ready to face any అంటే problem. శారీరకంగా మీతో పాటు నేను, నీతో పాటు మీరే. But however he is in దీంట్లో our midst, స్పిరిచువాలిటీ ఏమాత్రం కూడా మిక్స్ కాదు. is nothing spiritual here. కారణం ఏమిటి? What's the reason? మితాహారం. That's limited food he can, ఆహారం విహారము. and food and habits. ఈ అభ్యాసాలు కొన్ని చాలా చెడ్డ ఉంటున్నాయి పిల్లల్లో. Among students there are bad habits. వీటిని పూర్తి కూడా మనం నాశనం చేయాలి. We should totally wipe them out. నేను మానవుడను అనేటువంటి యొక్క దొమ్మల పైన కొట్టుకొని ధైర్యంగా నీవు సాధించడానికి ప్రయత్నించాలి. One should say with all the emphasis and stress that I'm a human being. ఏదైనా కూడా పిచ్చి భావాలు నిలవ వచ్చినప్పుడు తక్షణమే ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్ అని 10 times నీవు బాగా గట్టిగా ఉచ్చరించి కూర్చో, ఆ అనిమల్ థాట్స్ వెళ్ళిపోతుంది. Unfortunately, if there are any bad thoughts, you should immediately entertain this. I am not animal, I am a human being. I am not సులభమైన animal. మార్గాలు ఇవన్నీ. 10 times you should say that. ఇవన్నీ ఆహార విహారాలతో వస్తుంటాయి. All these thoughts come because of the food and habits. కనుకనే So. మీరు ఆధ్యాత్మిక మార్గము లోపల ఉన్నతమైనటువంటి యొక్క దీనిని ఎక్కి ఈ జగత్తునంతా కూడా మీరు ఈ ఆధ్యాత్మిక మార్గంగా మీరు చాటాలి. So in spiritual path, you should reach heights అప్పుడు ఈ and జగత్తులో share with వ్యాపించినటువంటి everybody. ఈ దుర్మార్గములు, అశాంతులు, భయములు ఇవన్నీ కూడా నిర్మూలమైపోతాయి. Then only the fear will be completely be taken away from విద్యార్థులారా, society. మీరు మానవులుగా మీరు భావించకండి. Oh, never మీరందరూ consider you. దేవతలే, దేవతలే, దేవతలే. You are all divine. Everyone is divine. కనుక బ్రహ్మ ఎక్కడున్నాడంటే నేనే బ్రహ్మ, అహం బ్రహ్మ, అహం బ్రహ్మాన్. If anyone says where is Brahma, you say I am Brahman. ఆ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మీరు సాధిస్తూ రావాలి. You should have that spirit of courage and achieve that. అభ్యాసం కూడా చెయ్యాలి. You should cultivate it. అందుకోసమే వేదం అహం బ్రహ్మాస్మి అని బోధించింది. Therefore Veda always tells you that you are Brahman. I am కాబట్టి Brahman. నేను బ్రహ్మను అని అనుకో, తప్పక నీకు భ్రమ పోతుంది. If you go on feeling, entertaining this way that I am Brahman, certainly you will be Brahman. గోవింద గోపాల ప్రభు గిరిధారి, గోవింద గోపాల ప్రభు గిరిధారి, గోవింద గోపాల హృదయ విహారీ, గోవింద గోపాల హృదయ విహారీ, గోవింద గోపాల ప్రభు గిరిధారి, నంద కుమార
नवनीत चोरा हृदय विहारा बड़ा चित चोरा हृदय विहारा बड़ा चित चोरा गोविंदा गोपाल प्रभु गिरिधारी गोविंदा गोपाल प्रभु गिरिधारी गोविंदा गोपाल हृदय विहारी गोविंदा गोपाल हृदय विहारी गोविंदा गोपाल प्रभु गिरिधारी नंद कुमार नवनीत चोरा नंद कुमार नवनीत चोरा हृदय विहार बड़ा चित चोरा हृदय विहार बड़ा चित चोरा नवनीत चोरा हृदय विहारा बड़ा चित चोरा हृदय विहारा बड़ा चित चोरा बड़ा चित चोरा